హాయ్ హలో స్టూడెంట్స్, అందరికీ నమస్తే. జేఈ మెయిన్ సెషన్ 1కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే అనౌన్స్ అయిపోయినాయి. సో నిన్నే మనకి ఫైనల్కి కూడా పెట్టడం జరిగింది. మిడ్ నైట్ అయినా లేదా ఈ రోజైనా పెట్టొచ్చు అని చెప్పాం. సో రాత్ర మనకైతే రిజల్ట్స్ ఎర్లీ మార్నింగ్ ఎర్లీ అవర్సే రిజల్ట్స్ అయితే ఎన్టీఏ వెబ్సైట్లో అయితే పెట్టడం జరిగింది. సో ఆల్రెడీ మీరు చెక్ చేసుకునే ఉన్నారు. సో బట్ ఇక్కడ రిజల్ట్స్ సంబంధించి మీరు కొంత వేరియేషన్ అయితే పర్సంటైల్స్లో చాలా వేరియేషన్ అయితే చూస్తూ ఉన్నారు. డిఫరెంట్ షిఫ్ట్లలో డిఫరెంట్ పర్సంటైల్స్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ జేఈ మెయిన్ సెషన్ 1కి సంబంధించి రిజల్ట్స్ లైవ్ అనేది అయితే కనిపిస్తుంది. సో స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఈజీగా అది ఓపెన్ అవుతుంది అనమాట. అక్కడ మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ కొట్టినట్లయితే మీకు మీ యొక్క స్కోర్ కార్డ్ అయితే వస్తుంది అనమాట, విత్ పర్సంటైల్ మాత్రమే. సో ఇక్కడ మీకు ర్యాంక్ అయితే అలాట్ చేయడం జరగదు. సో ర్యాంక్ ఉండదు. ఎందుకు ర్యాంక్ ఉండదు అంటే మీరు ఆల్రెడీ మళ్ళీ సెషన్ 2 కూడా ఉంది కాబట్టి సెషన్ 2 ఒకవేళ మీరు రాయకపోయినా రాసినా సెషన్ 2 తర్వాత మాత్రమే మీకు రిజల్ట్ అనేది అదే ర్యాంక్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది అనమాట. సో రెండు బెస్ట్ ఆఫ్ 2 అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సెషన్ 1లో రాసిన స్టూడెంట్కి కొంత పర్సెంటేజ్ వచ్చింది. సెషన్ 2 అతను రాయలేదు అనుకుందాము. సెషన్ 2 రాయలేదు కాబట్టి మరి తర్వాత వస్తుందా అంటే సెషన్ 2 రాయకపోయినా సరే మీరు సెషన్ 2 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు వచ్చినటువంటి సెషన్ 1లో వచ్చిన పర్సెంటేజ్ ఆధారంగానే ఆ పర్సెంటేజ్ ఎంతమంది గెయిన్ చేశారో దాన్ని బేస్ చేసుకొని మీకు కామన్ ర్యాంక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో సిఆర్ఎల్ అంటాం, కామన్ ర్యాంక్ లిస్ట్. ఈ సిఆర్ఎల్ అంటే ఏంటంటే ఓపెన్ కేటగిరీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తే 12 lakhs సంథింగ్ అంటే మనకి దాదాపు 12 lakhs మంది ఎగ్జామ్ రాశారు అనుకుందాం. సో 12 lakhs స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తే ఈ 12 lakh స్టూడెంట్స్లో ఎంత ర్యాంకు మీకు వచ్చింది అనేది కామన్ ర్యాంక్ అనమాట. ఓకేనా? అండ్ తర్వాత మీ కేటగిరీలో ఎంత ర్యాంక్ అనేది కూడా అక్కడ చూపిస్తాడు. అది కేటగిరీ ర్యాంక్ అంటాం. సో మీకు వచ్చేటువంటి ర్యాంక్ కార్డులో 2 ర్యాంక్స్ అయితే చూపిస్తుంది, కామన్ ర్యాంక్ లిస్ట్ అండ్ అలాగే కేటగిరీ ర్యాంక్ లిస్ట్. మరి మనకి సీట్లు దేని ద్వారా ఇస్తారు అంటే బోత్ కామన్ ర్యాంక్ లిస్ట్ అండ్ అలాగే కేటగిరీ ర్యాంక్ రెండూ చూస్తారు జోసాలో అయితే. బట్ సిశాబ్కి వస్తే మళ్ళీ డిఫరెంట్గా ఉంటుంది. సిశాబ్లోకి వస్తే ఓన్లీ సిఆర్ఎల్ ర్యాంక్, కామన్ ర్యాంక్ లిస్ట్ అంటే ఓపెన్ కేటగిరీలో వచ్చిన ర్యాంక్ మాత్రమే చూస్తారనమాట. ఓకేనా? సో ఇక్కడ మరి పర్సంటైల్స్లో కొన్ని డిఫరెన్సెస్ ఏంటంటే 27th నాడు షిఫ్ట్లలో మార్నింగ్ షిఫ్ట్లో 27th మార్నింగ్ షిఫ్ట్లో 200 మార్క్స్ వచ్చినా సరే 98-99% రాని పరిస్థితి, కేవలం 90% మాత్రమే పరిమితం అయిపోయారు 200 మార్క్స్ వచ్చినా సరే. బట్ అదే 140 మార్క్స్ వచ్చినటువంటి ఫిబ్రవరి 1 క్యాండిడేట్స్కి, ఫిబ్రవరి 1 నాడు సెకండ్ షిఫ్ట్ రాసినటువంటి స్టూడెంట్స్కి 140 మార్క్స్ వస్తేనే 98% వచ్చింది. సో చూసారా, చాలా 60 మార్కులు ఎక్కువ వచ్చిన విద్యార్థికి 90% వచ్చింది 27th షిఫ్ట్లో. అదే ఫిబ్రవరి 1 నాడు 140 మార్క్స్ వచ్చినా సరే 98% వచ్చింది అనమాట. సో ఇంత వేరియేషన్ అయితే వచ్చింది. సో ఎందుకని ఇలా మరి నార్మలైజ్డ్ స్కోర్ అంటారు కదా సార్, మరి ఇంత నష్టం జరుగుతుంది కదా అంటే అది ఇక మీ బ్యాడ్ లక్ అనుకోవడం అంట. అంటే మీ సెషన్లో వచ్చినటువంటి పేపర్ వల్ల 200 మార్క్స్ వచ్చినా సరే అంత పర్సెంటేజ్ రాలేదంటే ఎక్కువ మంది ఎక్కువ స్కోర్ చేశారు అని అర్థం. సో ఎక్కువ మంది రాసిన వాళ్ళల్లో ఎక్కువ మంది నీలాగే పర్ఫామ్ చేశారు కాబట్టి నీకంటే పైన ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అని అర్థం మీ షిఫ్ట్లో, పర్టికులర్ షిఫ్ట్లో. ఓకేనా? అండ్ అలాగే ఏదైతే హార్డ్ షిఫ్ట్ మనకి ఫిబ్రవరి 1 ఏదైతే హార్డ్ షిఫ్ట్ ఉందో ఆ హార్డ్ షిఫ్ట్లో అంటే ఆ 2 షిఫ్ట్లలో కూడా ఇక్కడ ఫిబ్రవరి 1 సెకండ్ షిఫ్ట్లో అయితే డెఫినెట్గా తక్కువ మార్కులు కూడా ఎక్కువ పర్సెంటేజ్ వచ్చారు. అదే 140 మార్క్స్కి మీకు చెప్తున్నా కదా 98% అనేది ఏమంటే ఆ షిఫ్ట్లో హైయెస్ట్ మార్క్స్ అనేది చాలా తక్కువగా ఉండింది. పర్ఫార్మ్ చేసిన స్టూడెంట్స్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ తక్కువ స్కోర్సే చేశారనమాట. సో ఎక్కువ స్కోర్ చేసిన స్టూడెంట్స్ తక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ పర్సెంటేజ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అర్థమవుతుంది కదా నా మాటలు? ఎక్కువ స్కోర్ చేసిన స్టూడెంట్స్ తక్కువ మంది ఉన్నారు ఆ షిఫ్ట్లో కాబట్టి పర్సెంటేజ్ అనేది ఎక్కువ వచ్చింది. బట్ ఎక్కువ మార్కులు వచ్చినటువంటి షిఫ్ట్లు ఏవైతే 27th షిఫ్ట్ లేదా 29th షిఫ్ట్లలో ఈ ఎక్కువ మార్కులు వచ్చినప్పటికీ కూడా ఎక్కువ పర్ఫార్మెన్స్ చేసిన స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి పర్సెంటేజ్ తగ్గిపోయింది. సో ఆ విధంగా ఉంటుందన్నమాట. అంతేగాని ఇది మళ్ళీ మనం ఎన్టీఏకి అప్లికేషన్ పెట్టుకున్నా, ఎన్టీఏకి అప్పీల్ చేసుకున్నా, మెయిల్స్ చేసినా, పర్సెంటేజ్ మళ్ళీ రీచెక్ చేయండి అని చెప్పినా, లేదా ఒకసారి మళ్ళీ కరెక్షన్ చేయండి అని చెప్పినా కానీ కలవదనమాట. సో అంతెందుకు 40 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్కి ఫిబ్రవరి 1 సెకండ్ షిఫ్ట్లో 40 మార్కులు వస్తే 80% వచ్చింది. 80%. ఓకేనా? అదే 61 మార్క్స్ వచ్చినటువంటి 70 మార్క్స్ వచ్చినటువంటి
27th షిఫ్ట్లో 65% వచ్చింది. చూడండి 70 మార్క్స్ ఎక్కడ, 40 మార్క్స్ ఎక్కడ. 70 మార్క్స్కి మనకి 60% వస్తే 40 మార్క్స్కి ఎంత పర్సెంటేజ్ వచ్చింది? 80% వచ్చింది అనమాట. సో అందుకని ఎగ్జామ్ రాసే షిఫ్ట్ కూడా వెరీ వెరీ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తారు అనమాట. ఓకేనా. హార్డ్ షిఫ్ట్ ఉన్నప్పుడు డెఫినెట్గా పెట్టినవన్నీ కరెక్ట్ ఆన్సర్లు అయి ఉండాలి. ఈజీ షిఫ్ట్ అయినప్పుడు మీరు అడ్డగోలుగా పెట్టకూడదు. ఓకేనా. ఎక్కువ ఆన్సర్లు పెట్టినా అవి కూడా యాక్యురేట్గా కరెక్ట్ అయితేనే హైయెస్ట్ మార్క్స్ గెయిన్ చేస్తేనే పర్సంటేజ్ ఎక్కువ వస్తుంది అనమాట. సో ఇలా క్లమ్జీగా ఉన్నదంత మాత్రం మీరేం వరి అవ్వాల్సిన పని లేదు. మళ్ళీ సెషన్ 2కి కూడా ప్రిపేర్ అవుతూ ఉండండి. అండ్ అలాగే బోర్డ్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కాబట్టి బోర్డ్ ఎగ్జామినేషన్ మీద ముందు కాన్సన్ట్రేట్ పెట్టి ఫోకస్ పెట్టిన తర్వాత సెషన్ 2 కూడా మంచిగా పర్ఫామ్ చేస్తే మీకైతే మంచి మార్కులు వచ్చేదానికి, మంచి పర్సంటేజ్ వచ్చేదానికి అయితే అవకాశం ఉంది. మళ్ళీ అడ్వాన్స్ ఎగ్జామ్ కూడా ఉంది కాబట్టి మరి కట్ ఆఫ్స్ కానీ అండ్ అలా అవన్నీ కూడా మనకి కట్ ఆఫ్ అనేది సెషన్ 2 అయిపోయిన తర్వాతే వస్తుంది అనమాట. మళ్ళీ సెషన్ 2 తర్వాత రిజల్ట్స్ వస్తాయి కదా, అప్పుడు రిజల్ట్ వచ్చినప్పుడు స్కోర్ కార్డు మళ్ళీ వస్తుంది. ఆ స్కోర్ కార్డులో మీకు సెషన్ 1లో ఎంత, సెషన్ 2 ఎంత, ఓవరాల్ ఎంత 3 చూపిస్తుంది అనమాట. సెషన్ 1, సెషన్ 2, ఓవరాల్. ఓకేనా. ఈ ఓవరాల్ పర్సంటేజ్ అనేది ఎలా ఉంటుందంటే సెషన్ 1, సెషన్ 2లో రెండిట్లో ఏది బెస్ట్ అయితే అది మీకు ఓవరాల్ పర్సంటేజ్గా ఇవ్వడం జరుగుతుంది. ఆ ఓవరాల్ పర్సంటేజ్ని బేస్ చేసుకొని మీకు సిఆర్ఎల్ ర్యాంక్ ఎంత వచ్చింది అండ్ మీ కేటగిరీలో కేటగిరీ ర్యాంక్ ఎంత వచ్చింది అండ్ అలాగే కేటగిరీల వైజ్గా కట్ ఆఫ్ ఎంత ఉంది అనేది కూడా అక్కడ చూపిస్తుంది. ఆఫ్టర్ సెషన్ 2 రిజల్ట్స్ అనౌన్స్ అయిన తర్వాత అప్పటి వరకు మనం ర్యాంకు ఎస్టిమేట్ చేయలేము. ఓకేనా. అండ్ ఆ తర్వాత ఇంకేదైనా సరే ర్యాంక్ చెప్పలేము, మనం వచ్చినటువంటి మార్కులను ఎస్టిమేట్ చేయలేము. ఎగ్జాక్ట్గా అయితే ఎస్టిమేట్ చేయడం కష్టమవుతుంది. ర్యాంక్ అనేది కూడా అసలు చెప్పలేము అనమాట. సో ర్యాంక్ ఎలా లెక్కిస్తారనేది ఒక ప్రొసీజర్ ఉండింది, కానీ ఆ ప్రొసీజర్ ప్రకారం ఆ పర్టికులర్ సెషన్లో ఎంతమంది రాశారో మనకు తెలియదు. ఓకేనా. పర్టికులర్ సెషన్లో ఎంతమంది రాశారో మనకి తెలియనటువంటి పరిస్థితి కాబట్టి మనం అది ఇప్పుడు ర్యాంక్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట. ర్యాంక్ కూడా క్యాలిక్యులేట్ చేయలేము. సో మీరు ఆల్రెడీ కావాలంటే ఎన్టీఏ బ్రౌచర్లో ఉంది అనమాట. మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్లో జేఈఈ మెయిన్ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఉంటుంది, పర్సంటేజ్ లెక్కించే విధానం ఉంటుంది అనమాట. హౌ టు క్యాలిక్యులేట్ పర్సంటేజ్ అని అక్కడ ఒక ఫార్ములా కూడా ఉంటుంది. సో ఆ ఫార్ములా బేస్ చేసుకొని చేస్తే ఆ ఫార్ములాలో ఏముంటుందంటే మీకు టోటల్ నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ అని ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ పర్టికులర్ సెషన్, ఆ పర్టికులర్ సెషన్ ఎంతమంది రాశారో వీ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. సో కాబట్టి అలా లెక్కించుకోవడం కష్టం అనమాట. ఓకేనా. సో రిజల్ట్స్ విషయంలో మాత్రం ఎలాంటి తారతమ్యాలు, ఎలాంటి డిఫరెన్సెస్ అయితే ఉండవు, మిస్టేక్స్ అయితే అస్సలు ఉండవు. ఓకేనా. ఎందుకంటే ఇలా అనుకునే ఛాన్సెస్ ఉన్నాయి. స్టూడెంట్స్ ఇప్పుడు 140 వచ్చిన స్టూడెంట్స్ 98% వచ్చింది, నాకు 200 మార్క్స్ వచ్చినాయి. మా ఫ్రెండ్కి 140 వచ్చినాయి, వాడికి 98 వచ్చింది. నాకు 200 మార్క్స్ వచ్చినా కానీ 90% ఉంది. సో ఎన్టీఏ మిస్టేక్స్ చేసింది అని అనుకునే ఛాన్స్ ఉంది. బట్ ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఏ మిస్టేక్. ఇట్ ఈస్ నాట్ ఏ మిస్టేక్. సో స్కోర్ అంటే అలానే ఉంటుంది అండ్ పర్సంటేజ్ అంటే లెక్కించే విధానం అలానే ఉంటుంది. కాబట్టి మీ షిఫ్ట్లో రాసినటువంటి స్టూడెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్రజెంట్ ఇన్ దట్ పర్టికులర్ షిఫ్ట్ కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే. దీన్ని బేస్ చేసుకొని మీకు పర్సంటేజ్ ఇస్తారు తప్ప మిగతా అవి ఎలాంటి ఫ్యాక్టర్స్ అక్కడ ఉండవు అనమాట. ఓకేనా. సో ఇదనమాట ఈ వీడియోని సెలెక్షన్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ మీకు వచ్చే డౌట్స్ అన్ని కూడా కింద కామెంటేషన్లో తెలియజేస్తే అండ్ మనం త్వరలో స్టార్ట్ చేయబోయేటువంటి మెంటర్షిప్కి అయితే మిమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో మీ నుంచి మీ యొక్క డౌట్స్ అన్ని కూడా టెలిఫోనిక్గా 1-to-1 పర్సనల్గా మీకైతే మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. సో మంచి స్కోర్తో సాధించిన విద్యార్థులు మంచి సీట్ సాధించేందుకు నా యొక్క హెల్ప్ అయితే మీకు ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ.